నా పేరు లలిత. లలితమైన సందేశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి గురించి చెప్పుకుందాం. మల్లిక అనే అమ్మాయి చిన్నతనం నుంచి మల్లెపూలు తీసుకొచ్చి శివుణ్ణి పూజిస్తూ ఉండేది. శివుణ్ణి పూజిస్తూ ఉంటే ఆమెకు అలాగే యుక్త వయసు కూడా వచ్చింది. ఒక రోజున ఆమె పూజించి వస్తూ ఉండగా చంద్రసేన మహారాజు చూసి ఆమెను మోహించి ఆమె వెంట పడతాడు. ఆమె ఆయన్ని ముందు వారిస్తుంది, అయినా వినకపోయినా అట్లా వినకుండా అలా ఆమెను వెంటాడుతూ ఉంటుంటే ఆమె అటు పరిగెత్తు శివ 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 కాపాడు శివ, రక్షించు శివ అని పరిగెత్తుతూ ఉంటుంది. అయినా సరే ఆమెను ఎవరు రక్షించేవాళ్ళు రాలేదు. శివ నీకు చెవిటి శివ, రా రా శివ, వచ్చి నన్ను కాపాడు, నన్ను రక్షించు అన్నా సరే రాడనమాట. చివరికి అటు పరిగెత్తి కృష్ణానది, పాతాళగంగలో కృష్ణానది ఉంటుంది. ఆ పాతాళగంగ దగ్గరికి పరిగెత్తుతుంది. అప్పటిదాకా వెంటాడుతూనే ఉంటాడు. అప్పుడు ఆమెకి చివరికి కోపం వచ్చి, చంద్రసేన మహారాజా, నువ్వు నన్ను వెంటాడుతున్నావు, నేను శివుడికే అంకితమైన దాన్ని, నన్ను వెంటాడుతున్నావు కాబట్టి ఈ పాతాళగంగలో పచ్చబండవై పడి ఉండు అని శపించేసి, శివ నన్నేం చేయదలుచుకున్నావు అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది. అట్లా బాధపడుతూ ఉండగా శివుడు బాగా చలించిపోయి ఆమెను తనలో ఐక్యం చేసుకుంటాడు. అప్పటి నుంచి ఆయనకి చెవిటి మల్లన్న అన్న ఇష్టమే. ఆమె పేరు మీదుగా ఆమె మల్లెపూలు పెట్టి పూజించినందువల్లను మల్లికార్జునుడిగాను వెలిశాడు అని చెప్తారు. అట్లాగే పాతాళగంగలో ఉన్నటువంటి చంద్రసేన మహారాజు ఇదివరకు నీళ్లు చాలా లోతుగా ఉండి పచ్చగా కనిపిస్తూ ఉండేవి. అప్పుడు ఆయన్ని చంద్రసేన మహారాజా ఏం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతుంటే అనేసి మనకి శబ్దం ఆయన పలికినట్టుగా వస్తూ ఉండేదన్నమాట. ఇవన్నీ మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పుకునేవి, పురాణాల్లోనూ ఉండవు. కానీ ఇవి కనుమరుగైపోయి ఇప్పుడున్న పిల్లలకి ఏమి తెలియదు అని చెప్పి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇంతేనండి. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.